శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. నేను ఈరోజు 4కే లేవడం జరిగింది. 4కి లేస్తే ఇంకా తర్వాత నిద్ర పట్టలేదు. ఇంకా లేచిపోయి పని చేసుకుని స్నానం అది చేసిన, పూజ కూడా అయిపోయింది. ఈరోజు మంగళవారం. తప్పకుండా అందరూ విశేషించి పూజ చేసుకోండి. మంగళవారం చేస్తే మళ్ళీ మళ్ళీ మనం పూజ చేసుకోగలుగుతాము, ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఆరోగ్యంగా ఉంటేనే కదా పూజ చేసుకోగలుగుతాను, లేచి దీపం పెట్టుకుని. అందుకని మంగళవారం పూజ మనకు శక్తిని, సంతోషాన్ని ఇస్తుంది. తప్పకుండా చేసుకోండి. తర్వాత నిన్న మన వాళ్ళు మౌనంగా ఉండండి, అక్కర్లేని వాదనలు పెట్టుకోవద్దు అన్న విషయానికి, అంటే బయట వాళ్ళలాగా ఇంట్లో వాళ్ళతో కూడా డ్రామాలు ఆడాలా అని కామెంట్ చేశారు. డ్రామాలు ఆడమని కాదండి దాని ఉద్దేశం. ఎక్కువ వాదన పెంచుకుంటే మన ఆడవాళ్ళకే తేడాలు చేస్తున్నాయి. మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటున్నాయి. అందుకని అక్కర్లేని వాదనలు పెట్టుకుంటే అని వదిలేస్తే గొడవ ఉండదు. అందులో డ్రామా ఏముందండి? మీకు ఓపుకుండి వాదించగలిగితే వాదించుకోవడమే. సాధారణంగా మౌనం ఉత్తమం. అది మెల్లిగా అలవాటు చేసుకుంటే మంచిది అని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. అంతకన్నా ఏం లేదు. ఇంకా మిగతాదంటారా, ఎవరి సొంత అభిప్రాయం వాళ్ళది, ఎవరి ఓపిక వాళ్ళది. వాదించుకున్నా దెబ్బలాడుకున్నా అది వాళ్ళ స్వవిషయం, మనం ఏం చేయలేం కదా. ఏదో నా సలహా నేను చెప్పాను. చాలామంది దానికి అంగీకరించారు అవును అని. ఎందుకంటే చాలామంది అది ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాబ్లం. అవునా? ఈరోజు ఈ చిన్న షార్ట్తో మీ ముందుకు వచ్చాను. మరి తర్వాత ఏదైనా విశేషాలతో మళ్ళీ చేస్తాను వీడియో. ఉంటాను. తప్పకుండా అందరూ మంగళవారం పూజ విశేషంగా చేసుకోండి. ఉంటాను. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. పాపం విజయలక్ష్మి గారికి లాంగ్ వీడియోలో కామెంట్స్ అప్లోడ్ అవడం లేదుట, షార్ట్స్కే అవుతున్నాయి అన్నారు. ఉంటాను. మరి మీ స్నేహితురాలు విజయాపన్నాల.